హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, వాళ్ళే నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి బియ్యం పిండి అలాగే ఉల్లిపాయలతో ఇలా స్నాక్ చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టపడి తినేస్తారు. ఎప్పుడు ఒకేలా కాకుండా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఉల్లిపాయలు బియ్యం పిండితో టేస్టీగా క్రంచీగా ఈ స్నాక్ రెసిపీని రెడీ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ స్నాక్ని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే రౌండ్గా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పుదీనా, కొత్తిమీరనండి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడిగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క లేయర్గా ఇలా తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకును వేసుకోండి. వీటి ఫ్లేవర్తో స్నాక్ రెసిపీ చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ ఎండు కారము, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, సరి చూసుకొని కారం యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం ద్వారా మనం కలుపుకునేటప్పుడు చేతులకు అతుక్కోకుండా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం వేసుకున్న మసాలాలన్నీ ఉల్లిపాయ ముక్కలతో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1/2 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోండి. బియ్యం పిండిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత మిగిలిన పిండిని కూడా వేసుకోండి, బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న పిండి ఉల్లిపాయ ముక్కలతో కలిసేలా బాగా కలుపుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలతో బాగా కలుపుకోవడం ద్వారా మనం కట్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చక్కగా వస్తాయి. ఇలా పిండి మొత్తం వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా దీన్ని కూడా కలిపి పెట్టుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా పిండి ముద్దలా కలుపుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత దాన్ని కట్లెట్స్ లాగా రెడీ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత వాటి అంచుల్ని అన్నీ ఈక్వల్గా ఉండేలాగా సరి చేసుకోవాలి. కట్లెట్స్ లాగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత కట్లెట్స్ లాగా ఒత్తుకొని అంచుల్ని సరి చేసుకోవాలి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో. చాలా బాగుంటాయండి, చాలా రుచికరంగా ఉన్నాయి. తర్వాత మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం రెడీ చేసుకున్న కట్లెట్స్ని అందులో ప్యాన్లో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ప్యాన్లో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. చాలా రుచికరంగా ఉందండి. మనం ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కూడా ఎక్కువగా వేసుకున్నాం కదా, చాలా రుచికరంగా ఉన్నాయి. సూపర్గా ఉన్నాయండి. చాలా సింపుల్ కదా చేసుకోవడం. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. అన్నిటిని కూడా ఇలా తీసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిగిలిన వాటిని కూడా వేసుకొని ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి. అవి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలపకూడదు. స్టవ్ని హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్లయితే లోపల ఉన్న పిండి కూడా చక్కగా ఉడికిపోయి మనకి ఈ స్నాక్ రెసిపీ చాలా క్రంచీగా, టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని
వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన బియ్యం పిండి ఉల్లిపాయతో ఈ స్నాక్ రెడీ అయిపోయింది. బియ్యం పిండి ఉల్లిపాయ కట్లెట్స్ అనొచ్చండి, చాలా సూపర్గా ఉందండి. మీకు ఈవినింగ్ స్నాక్ ఏదైనా తినాలనిపించినప్పుడు క్రంచీగా టేస్టీగా వీటిని రెడీ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చాయో. ఇలా రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, ఒక్కటి తినేవారు 4-5 తినేస్తారు, చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని డైరెక్ట్ ఇలాగైనా తినవచ్చు, లేదంటే టమాటో సాస్తో సర్వ్ చేసుకున్న సూపర్గా ఉంటాయి. మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.